పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుపై భారత్ పట్టుబిగిస్తోంది. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలతో భారీ స్కోరు చేసి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంతో కలిపి 534 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కంగారులు ఆదిలోనే తడబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా లక్ష్య ఛేదనకు దిగిన కంగారులు వెంటనే 3 వికెట్లు కోల్పోయారు. కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఆస్ట్రేలియాకు సవాలుగా మారింది. ఓవర్ నైట్ స్కోరు 172/0తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండవ ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 161 పరుగులతో రాణించగా కోహ్లీ సెంచరీ, రాహుల్ 77 పరుగులతో భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. చివర్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కేవలం 27 బంతుల్లో 38 పరుగులు చేసి టీ20 ఆట తీరును తలపించాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ లో నాథన్ లయన్ 2, స్టార్క్, హేజిల్వుడ్, కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. కోహ్లీ 16 నెలల తర్వాత టెస్టులో శతకం బాదడం విశేషం కాగా, యశస్వి జైస్వాల్ ఒక క్యాలెండర్ ఇయర్ లో 4 టెస్టు సెంచరీలు చేయడం మరో రికార్డ్. ఆస్ట్రేలియాలో కోహ్లీకి 7వ శతకం కాగా, కంగారుల గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ చేసిన 6 సెంచరీల పేరిటున్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ కు భారత పేసర్లు ఆరంభంలోనే వరుస షాక్లు ఇచ్చారు. తొలి ఓవర్లోనే మెక్స్వినీని 0 పరుగులకే బుమ్రా అవుట్ చేశాడు. నైట్ వాచ్మెన్ గా వచ్చిన పాట్ కమిన్స్ సిరాజ్ బౌలింగ్ లో స్లిప్ లో కోహ్లీకి చిక్కాడు. మరో ఓపెనర్ మార్నస్ లబుషేన్ ను కూడా బుమ్రా బోల్తా కొట్టించడంతో ఆసీస్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించినట్లేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. 4వ రోజు ఆరంభంలోనే మరిన్ని వికెట్లు తీస్తే టీమిండియా విజయం ఖాయమని చెబుతున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తొలి టెస్టులో కంగారులు గెలిచే అవకాశం లేదని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.